సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ కింద ట్రామా కేర్‌ను ప్రాథమిక హక్కుగా ప్రకటించింది? ఆర్టికల్ 21 కింద. సేవ్ లైఫ్ ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భారత సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో భాగంగా ట్రామా కేర్‌ను పొందింది. అత్యవసర ఆరోగ్య ప్రధాన సంస్కరణలను అమలు చేయాలని కోర్టు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. భారతదేశం యొక్క ట్రామా స్పందన మరియు అత్యవసర వైద్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే లక్ష్యంతో రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స కోసం పీఎం రాహత్ పథకాన్ని అమలు చేయాలని ఆదేశించింది. ఫార్మ్ టు హోమ్ అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా రైతుల నుంచి వినియోగదారులకు నేరుగా పండ్లు, కూరగాయలను అందించేందుకు ఫార్మ్ టు హోమ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. మార్కెటింగ్ ఖర్చులను తగ్గించడం, రైతుల ఆదాయాలను మెరుగుపరచడం, కుటుంబాలకు తాజా ఉత్పత్తులను అందించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా రైతు బజార్ల ఆధునీకరణ, డిజి రైతు బజార్ యాప్ ప్రోత్సాహం, యాదవాలు సమీపంలో కోకో సిటీ ఏర్పాటు, పూర్వోదయం కార్యక్రమం ద్వారా రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది. భారతదేశపు మొట్టమొదటి మహిళా నేతృత్వంలోని సౌర విద్యుత్ ప్లాంట్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఖమ్మం జిల్లాలోని వెంకటాపురం గ్రామంలో భారతదేశపు మొట్టమొదటి మహిళా నిర్వహణ సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించింది. సుమారు 3 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ 1 మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్ను పూర్తిగా మహిళా స్వయం సహాయక బృందాలు అనగా ఎస్హెచ్జీలు నిర్వహిస్తున్నాయి. ఈ ఇనిషియేటివ్ కింద 2030 నాటికి 20,000 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలన్న తెలంగాణ లక్ష్యానికి మద్దతు ఇవ్వడంతో పాటు సమ్మిళిత సమాజ ఆధారిత సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఉల్లాస్ కార్యక్రమం కింద భారతదేశపు 5వ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది? సిక్కిం. సిక్కింలోని గ్యాంగటక్లోని విశ్వవిద్యాలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో జరిగిన ప్రకటనలో ఉల్లాస్ కార్యక్రమం కింద సిక్కిం భారతదేశంలో 5వ సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా ప్రకటించబడింది. ఈ ఘనతతో మిజోరం, గోవా, త్రిపుర మరియు హిమాచల్ ప్రదేశ్ల సరసన చేరి ఈశాన్యంలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించిన 3వ రాష్ట్రంగా సిక్కిం నిలిచింది. ఉల్లాస్ అనేది విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నవభారత్ సాక్షరత కార్యక్రమంలో ఒక భాగం. ప్రాజెక్ట్ జీరో అనే అవినీతి వ్యతిరేక ప్రచారాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? కేరళ. దశలవారీ మరియు క్రమబద్ధమైన ప్రక్రియ ద్వారా రాష్ట్రాన్ని అవినీతి రహితంగా మార్చడమే లక్ష్యంగా కేరళ ప్రాజెక్ట్ జీరో అనే అవినీతి వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించింది. అవినీతిపై ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రకటించి లంచం మరియు అవినీతిని నేరుగా విజిలెన్స్ మరియు అవినీతి నిరోధక బ్యూరోకి నివేదించాలని పౌరులను కోరింది. ఈ ప్రచారం లంచం లేకుండా ప్రభుత్వ సేవలను అందించేలా చూడటంతో పాటు సమాచారం అందించే వారికి మరియు ఫిర్యాదుదారులకు గోప్యతను వాగ్దానం చేస్తుంది. సీలైట్ ఎస్ అనే గృహ హ్యూమనాయిడ్ రోబోట్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? చైనా. చైనాకు చెందిన రోబోటిక్స్ స్టార్టప్ అయిన
గిగా ఏఐ గృహ వినియోగం కోసం రూపొందించిన మొట్టమొదటి వాణిజ్య రోబోటిక్ బట్లర్లో ఒకటిగా వర్ణించబడిన సీలైట్ S1ను అభివృద్ధి చేసింది. ఈ హ్యూమనాయిడ్ రోబోట్ వంట చేయడం, బట్టలు ఉతకడం, పడకలు సర్దడం మరియు కర్టెన్లు తెరవడం వంటి ఇంటి పనులను చేయగలదు. కార్మికుల కొరత మరియు జనాభా సంబంధిత సవాళ్లను పరిష్కరించడానికి చైనా ఇటువంటి రోబోటిక్స్ సాంకేతికతలను ప్రోత్సహిస్తున్నది. 2028 ఆసియా ఇండోర్ ఛాంపియన్షిప్లకు భారతదేశంలోని ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది? భువనేశ్వర్. ఆసియా అథ్లెటిక్స్ అసోసియేషన్ నుంచి ప్రధాన ఆసియా అథ్లెటిక్స్ ఈవెంట్లకు ఆతిథ్యమిచ్చే హక్కులను చండీగఢ్ మరియు భువనేశ్వర్ పొందాయి. చండీగఢ్ 2027 ఆసియా రిలేస్కు ఆతిథ్యం ఇవ్వనుంది. భువనేశ్వర్ 2028 ఆసియా ఇండోర్ ఛాంపియన్షిప్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఆసియా అండర్-20 ఛాంపియన్షిప్లకు ముందు హాంకాంగ్లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన సార్థక్ PDS పథకం ఏ సంవత్సరం వరకు అమల్లో ఉంటుంది? మార్చి 31, 2031 వరకు. నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం రాబోయే 5 ఏళ్ల కాలానికి గాను మొత్తం 25,530 కోట్ల కేటాయింపుతో సార్థక్ PDS పథకాన్ని ఆమోదించింది. ఈ సార్థక్ PDS అనగా ప్రజా పంపిణీ వ్యవస్థలో ఆటోమేషన్తో కూడిన రేషన్ రవాణా మరియు నిర్వహణ ఆదాయంలో సహాయక పథకం. మెరుగైన లాజిస్టిక్స్, డిజిటల్ పాలన మరియు సాంకేతికత ఆధారిత సంస్కరణ ద్వారా భారతదేశ ప్రజా పంపిణీ వ్యవస్థను అనగా PDSను ఆధునీకరించడమే దీని యొక్క లక్ష్యం. ఈ పథకం మార్చి 31, 2031 వరకు అమల్లో ఉంటుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 వేడుకలకు ఆతిథ్య నగరంగా ఏ నగరం ఎంపికయింది? కోల్కతా. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026ను పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో నిర్వహించనుండగా మధ్యప్రదేశ్లోని ఖజురహోలో జరిగిన యోగా మహోత్సవ్ 2026 సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే అధికారిక ఇతివృత్తం యోగా ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం మరియు నివారణ ఆరోగ్య సంరక్షణను నొక్కి చెబుతోంది. మే 2026లో అన్నపూర్ణ యోజనను ఏ రాష్ట్రం ప్రారంభించింది? పశ్చిమ బెంగాల్. మహిళల సామాజిక ఆర్థిక ఉన్నతి కోసం వారికి నెలకు 3,000 రూపాయల హామీతో కూడిన ఆర్థిక సహాయం అందించడానికి పశ్చిమ బెంగాల్ అన్నపూర్ణ యోజనను నోటిఫై చేసింది. ఈ పథకం జూన్ 1, 2026 నుంచి అమల్లోకి వస్తుంది మరియు దీనిని మహిళా శిశు అభివృద్ధి మరియు సామాజిక సంక్షేమ శాఖ అమలు చేస్తుంది. డైరెక్ట్ టు బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనగా DBT ద్వారా ఆర్థిక సహాయం నేరుగా ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడుతుంది. అర్హులైన మహిళలు 25 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి మరియు ఆదాయ పన్ను చెల్లింపుదారులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా లేదా పింఛన్ గ్రహీతలుగా ఉండకూడదు. ఇటీవల వార్తల్లో కనిపించిన ఇంటర్ఫిలిం సుక్లాలి అనగా ఏమిటి? ఇదొక కొత్త జాతి ఆకుపచ్చ శైవలం. క్యాథలిక్ కళాశాల పరిశోధకులు కేరళలోని పశ్చిమ కనుమల్లో ఇంటర్ఫిలిం సుక్లాయి అనే కొత్త రకం ఆకుపచ్చ శైవలాన్ని కనుగొన్నారు. ఈ జాతికి సుభాష్ శుక్లా అని పేరు పెట్టారు. భారతదేశంలో ఇంటర్ఫిలిం ప్రజాతికి చెందిన శైవలాన్ని కనుగొనడం ఇదే మొదటిసారి. ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం మరియు సమర్థవంతమైన జీవ పదార్థ ఉత్పత్తి కారణంగా ఈ ప్రజాతికి బయోటెక్నాలజీ, కార్బన్ నిల్వ, జీవ ఎరువుల అభివృద్ధి మరియు
భవిష్యత్ అంతరిక్ష జీవ సహాయక వ్యవస్థల్లో ప్రాముఖ్యత ఉంది. ది షాంగిలా డైలాగ్ 2026 అనేది అంతర్ప్రభుత్వ భద్రత ఏ దేశంలో ఏటా సమావేశం నిర్వహిస్తారు? సింగపూర్. షాంగ్రిలా డైలాగు ప్రతి సంవత్సరం సింగపూర్లో జరుగుతుంది. ఈ అంతర్ప్రభుత్వ భద్రతా సదస్సును లండన్ కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ ఐఐఎస్ఎస్ నిర్వహిస్తుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలోని అత్యంత కీలకమైన భద్రతా సవాలుపై చర్చించడానికి సాధారణంగా 40కి పైగా దేశాల నుంచి రక్షణ మంత్రులు, సైనిక అధిపతులు మరియు భద్రతా నిపుణులు ఈ అంతర్ప్రభుత్వ భద్రతా సదస్సుకు హాజరవుతారు. ఆతిథ్య దేశంతో పాటు ఈ చర్చల్లో పాల్గొనేందుకు ఇతర దేశాలైనటువంటి ఆస్ట్రేలియా, బ్రూనై, కంబోడియా, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారతదేశం, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, స్వీడన్, ఉక్రెయిన్, యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వంటి దేశాలు పాల్గొంటున్నాయి. 2026 ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్కు భారతదేశంలోని ఏ నగరం ఆతిథ్యం ఇస్తోంది? అహ్మదాబాద్, గుజరాత్. భారతదేశం 2026 ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కోసం ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. న్యూఢిల్లీలో మన్సుఖ్ మాండవీయ ఛాంపియన్షిప్ ఫిలిం, మస్కట్ మరియు అధికారిక జెర్సీని ఆవిష్కరించారు. ఈ ఛాంపియన్షిప్ను గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహించనున్నారు. ఫిట్నెస్, ఫ్లెక్సిబిలిటీ, ఏకాగ్రత, క్రమశిక్షణ మరియు మానసిక శ్రేయస్సును ప్రోత్సహించే యోగాసనాన్ని అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పోటీ క్రీడగా స్థాపించడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్ ఏ కార్యక్రమం యొక్క ప్రధాన ప్రాజెక్టు? బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనగా సిపెక్ యొక్క నవీకరించబడిన దశను వేగవంతం చేయడానికి మరియు గ్వాదర్ పోర్టును మరింత అభివృద్ధి చేయడానికి చైనా పాకిస్తాన్ దేశాలు అంగీకరించాయి. 2015లో ప్రారంభించబడిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో సిపెక్ ఒక ప్రధాన ప్రాజెక్టు. ఈ కారిడార్ పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టును చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలో ఉన్న ఖాస్గర్తో కలుపుతుంది. సిపెక్ ఫ్రేమ్వర్క్ కింద 2016లో గ్వాదర్ పోర్టు అధికారికంగా ప్రారంభించబడింది. సిపెక్ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతాల గుండా వెళుతున్నందున భారతదేశం దీనిని వ్యతిరేకిస్తున్నది.